పలికించడి వాడు రామభద్రుడట, నే పలికిన భవహరమగునట అని చెప్పినారు. వారే ఒక సందర్భంలో బాలర సాలసాల నవ పల్లవ కోవల కావ్యకన్యకన్ ఊలలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజ దార సుతోదర పోషణార్థమై అన్నారు. చాలా చక్కగా సందర్భం వస్తే చాలా దీటైన విమర్శ చేస్తారు. భగవంతుని కూడా వదరు. పాల సంద్రములోన పవ్వలించడు వాడు పరుల ఇండ్ల పాలు కోరనేల ఎదుటివారి సొమ్ము ఎలవారికి తిపి విశ్వదాభిరామ వినురవేమాను సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేల సలిలము బంగిన్ సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి అన్నారు. ఎంత గొప్ప మాట అండి, ఎంత చక్కటి మాటలు చెప్పినారు. అక్కరకు రాని చుట్టము మొక్కిన వరం ఈని వేలుపు మోహరమున తానెక్కిన పారని గుర్రం గ్రక్కున విడవంగవలై సుమతి అని చెప్పినారు. ఎంత గొప్ప మాట అండి. చిన్న మాటనే అక్కరకు రాని చుట్టం బంధువు ఉన్న